So today we want to consider the subject of the blood of Christ and justification, which is very, very important to understand. ఈ రోజు మనం క్రీస్తు యొక్క రక్తం గురించి నీతిమంతులుగా తీర్చబడటం గురించి చూద్దాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశం. In Hebrews in chapter 9, there's a contrast drawn between the blood of bulls and goats. Hebrews 9 verse 13 and 14. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే మేకల యొక్కయు కోడెల యొక్క రక్తానికి యేసుప్రభు యొక్క రక్తంతో కూడా పోల్చి చెప్పడం జరిగింది. In the old covenant it says the blood of goats and bulls and the ashes of a heifer sprinkling those who've been defiled could sanctify for the cleansing of the flesh. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన యెడల how much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish, cleanse your conscience from dead works to serve the living God. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. You cannot serve the living God if you have not understood what the blood of Christ can do for your conscience. It's very clear in that verse. యేసు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షికి ఏం చేస్తుందో నువ్వు తెలుసుకోకుండా జీవము గల దేవుణ్ణి నువ్వు సేవించలేవు. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. Nobody could have this clear conscience in the old covenant. పాత నిబంధనలో ఎవరు కూడా ఈ నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉండలేరు. And Christians who are living without a clear conscience, I want to say to you in Jesus' name, you are living under the old covenant. క్రైస్తవులు ఇక్కడ శుద్ధి చేయబడిన మనస్సాక్షిని కలిగి లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో నేను చెప్తున్నాను, మీరు పాత నిబంధన క్రిందే ఇంకా జీవిస్తున్నారు. Whether you know it or not. And that's why your life is so miserable. That's why you're so defeated. అది మీకు తెలిసినా తెలియకపోయినా అందుకే మీ జీవితం ఎంతో దౌర్భాగ్యంగా ఉంది, ఎంతో ఓడిపోయిన జీవితంగా ఉంది. Because you haven't come to see what the blood of Christ can do for you. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తం నీకు ఏమి చేయగలదో నీవు ఇంకా తెలుసుకోలేదు. You're actually living as it were the blood of bulls and goats did something for you. మేకల యొక్క కోడెల యొక్క రక్తము నీకు శుద్ధి చేసినట్లుగా నువ్వు జీవిస్తున్నావు. The very first time the word new covenant is used in the New Testament is when Jesus used it at the Last Supper. క్రొత్త నిబంధన అనే మాటను మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉపయోగించారంటే ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమును. You see in Luke 22 and verse 20. This is the first time the word new covenant is used. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో క్రొత్త నిబంధన అనే మాటను మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉపయోగించారు. And Jesus said in Luke 22 verse 20, after they had eaten, he took the cup, Luke 22:20, and he said, this cup which is poured out for you is the new covenant in my blood. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. So Jesus was the one who used that phrase. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఉపయోగించారు. And any word that Jesus uses, if I don't try to understand it, యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన ఏ మాటనైనా నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే I don't take his word seriously. ఆయన మాటలు నేను తీవ్రంగా తీసుకోవట్లేదు. When he says this is the new covenant in my blood, I need to understand what is this new covenant in the blood of Jesus Christ. మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని ప్రభువు చెప్తున్నప్పుడు ఏంటి దాని అర్థం అని మనం తెలుసుకోవాలి. Is it just something I sing about, or has it got something to do in my life in which if I don't know? ఇది కేవలం నేను పాటలు పాడటానికేనా, లేకపోతే నా జీవితంలో దీన్ని ఏమన్నా నేను ఉపయోగించాలా అనే విషయం నాకు తెలియనట్లయితే I'll miss out on some part of the new covenant. క్రొత్త నిబంధనలోని కొంత భాగాన్ని నేను కోల్పోతాను. And if you turn to Hebrews in chapter 13, you find there in Hebrews 13 that verse 20, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, the God of peace who brought up from the dead the great shepherd of the sheep, that is Jesus Christ. How did he bring him up from the dead? Through the blood of the eternal covenant. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఏ విధంగా ఆయన మృతుల్లో నుండి లేపాడు? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. Have you ever thought of that? The resurrection of Jesus Christ is connected with the blood of the eternal covenant. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి జరిగింది. That means the blood that Jesus shed on the cross when he died, and the soldier pierced his side and the last drop of his blood oozed out of his body.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఆయన కార్చిన రక్తము, ఆ సైనికులు బల్లెంతో పొడిచినప్పుడు ఆయన విడిచిన చివరి రక్తపు బొట్టు. There was no blood left in his body when he was taken down from the cross. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ఆయన్ని ఆ శిలువలో నుంచి దించేటప్పుడు ఇంకా రక్తం అనేది లేదు. Because some of it dripped through his hands and legs, and the rest was all came out when his side was pierced. కొంత అయితే కాళ్ళ చేతుల ద్వారా వెళ్ళింది, కానీ మిగిలిందంతా కూడా తన పక్కలో బల్లెంతో పోవటం ద్వారా మిగిలిన రక్తం అంతా కూడా కారిపోయింది. And that's why if you read carefully, when he appeared to the disciples after the resurrection, he said to them, "See, I'm not a spirit." ఆ తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఒక భూతమును కాదు అని చెప్పాడు. Because a spirit does not have flesh and bones, not blood. ఎందుకంటే భూతానికి శరీరం ఉండదు, ఎముకలు ఉండవు, రక్తం కాదు. Luke 24, a spirit does not have flesh and bones like you see me have. లూకా 24 అధ్యాయంలో మనం చూసినట్లుగా నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. There was not a drop of blood in the resurrected body of Jesus. There will not be a drop of blood in our resurrected body when we are resurrected. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఒక రక్తపు చుక్క కూడా లేదు. మనం కూడా పునరుద్ధరణ అయిన తర్వాత మన శరీరంలో కూడా ఒక రక్తపు చుక్క కూడా ఉండదు. There's something very important in the fact that all the blood of Jesus, when he died on the cross, drained out from his body. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు క్రీస్తు యొక్క రక్తమంతా కూడా తన శరీరం నుండి కారిపోయింది. And that was not only as an atonement for our sins, అది కేవలం మన పాపములకు ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే కాదు, not only to turn away the wrath of God, not a way to satisfy God that the punishment for man's sin was taken completely. ఇది కేవలం దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి మాత్రమే కాదు, మానవుని యొక్క పాపము సంపూర్ణంగా తీసివేయబడిందని దేవుణ్ణి శాంతింపచేయటానికి మాత్రమే కాదు, but also as that which God accepted as therefore I can now redeem man. ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరించాడు, నేను విమోచించబడిన మానవుణ్ణి. Man can stand before me as if, not only as if he had never sinned. ఇప్పుడు దేవుని ఎదుట మానవుడు నిలబడగలడు, ఒక్క పాపము కూడా చేయని వ్యక్తిగానే కాకుండా, which itself would have been a great thing. అదే ఎంత గొప్ప విషయం. But as if he has been totally righteous from day one of his life. తన జీవితంలో మొదటి రోజు నుండి కూడా ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు అన్నట్లు నిలబడటం. So that is the power of the blood of Christ. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తి. In the old covenant in Leviticus in chapter 17, where the law is given, పాత నిబంధనలో లేవీకాండం 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు పాత నిబంధనలో వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు the Lord said to the Israelites in Leviticus 17 and verse 11, here's why the blood is important. లేవీకాండం 17 అధ్యాయం 11వ వచనము. ఇక్కడ రక్తము ఎంతో ప్రాముఖ్యమైనది. రక్తము దేహమునకు ప్రాణము. The life of the flesh in animals or in human beings is in the blood. మానవులకైనా జంతువులకైనా వారి ప్రాణము రక్తంలోనే ఉంటుంది. You see, you can cut off a man's flesh and bones and he can still live. ఒక మానవుని యొక్క మాంసం కానీ ఎముకలు కానీ నువ్వు తీసివేసినా కానీ ఇంకా బ్రతుకుతాడు. But you drain out his blood, he cannot live even if all the members of his body are there. కానీ నువ్వు అందులో ఉన్న రక్తాన్ని తీసివేసినట్లయితే ఆ శరీరంలో అవయవాలు అన్నీ ఉన్నా కానీ ఆ వ్యక్తి జీవించలేడు. You know that very well. The life of the flesh is not in the hands or the legs or the eyes or any part of the body, it is in the blood. ఇది మీ అందరికీ తెలుసు. ఒక మానవుని యొక్క ప్రాణం అనేది కాళ్ళల్లోనో చేతుల్లోనో శరీరంలోనో మరి అవయవంలోనో ఉండదు కానీ రక్తంలో ఉంటుంది ప్రాణం. And therefore I have given it on the altar as an atonement for your souls. అందుకే మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చితిని. It's life that has to be given because of man's sin. కాబట్టి మానవుని యొక్క పాపం కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం వచ్చింది. And because the life of the flesh, therefore I said to the sons of Israel, none of you must eat blood. కాబట్టి మీలో ఎవడును రక్తం తినకూడదని, మీలో నివసించే ఏ పరదేశీ రక్తం తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. That's why they were forbidden from eating blood, the blood of animals when they ate animals. అందుకే వారు జంతువుల్ని తినేటప్పుడు కూడా రక్తము తినకూడదని వాళ్ళు ఆజ్ఞాపించబడ్డారు.